డీమార్ట్ లో రెగ్యులర్ గా షాపింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. సిక్ లీవులు ఉంచుకోండి పనికొస్తే సిక్ అయినప్పుడు. ఎందుకట్లా చెప్తున్నా అంటే మీరు చూస్తున్న విజువల్ లా ఏదైతే పిండి ఓపెన్ చేసి ఆ డబ్బాలు వేస్తున్నారో అట్లా కుల్లా డబ్బాలలో వేస్తారు కదా, అట్లా వేస్తున్న పిండి రేపో మాపో ఎక్స్పైరీ అయిపోయేది. ఒక పిండే కాదు, డీమార్ట్ బ్రాండ్ తోని ఏదైతే పసుపు కారం ఉంటాయో అవి కూడా మైక్రోబయాలజీ టెస్ట్ చేస్తే అవి ఫెయిల్ అయినాయి. హెవీ మెటల్స్, పెస్టిసైడ్స్, ఆర్టిఫిషియల్ డైస్ లిమిట్ కి మించి ఉన్నాయంట. కంటామినేషన్ లెవెల్స్ కూడా కొన్ని బ్యాచెస్ లో టెస్ట్ చేస్తే ఉండాల్సిన దానికన్నా 80 టైమ్స్ ఎక్కువ ఉన్నాయంట. ఇట్లా కల్తీలే కాదు, వీళ్ళ బిల్లులు కూడా తేడాగానే ఉంటాయంట. ఒక ఆమె షుగర్ కొనుక్కుంది, 60 రూపీస్ 50 పైస్ ఉంది అది దానిపైన రేటు, కానీ వేసింది మాత్రం 67 రూపీస్ వేసిండ్రు. తీసుకపోయి ఏందమ్మా ఇది గింత ఎక్కువ వేసిండ్రు అని అడిగితే అయ్యో అదేదో బై మిస్టేక్ లో జరిగినట్టుంది మేడం అంటారు. అట్లా ఎన్ని బై మిస్టేక్ లు జరిగినాయో చూసుకోకుంటే తెలియనేది తెలియదు. 60.5 और यहाँ पे दे रहे हो आप 67 की, तो ऐसा क्यों कर रहे हो? नहीं, कितने लोग नहीं देखते होंगे, वो ले जा लेते होंगे. 2019 లో కూడా ఇట్లానే కోట్ల కేసు అయ్యింది, అది రుజువు అయింది కూడా. ఏం జరిగింది, అవుట్లెట్ కి ఒక 2 లక్షలు 2.5 లక్షలు ఫైన్ వేసిండ్రు. అందున్న సరుకులు కొనుక్కొని తిని హాస్పిటలైజ్ అయిన వాళ్ళకి బిల్లు కూడా గంతే అవుతుంది ఒక్కొక్కరికి. ఇంకా వేల మంది పోయి షాపింగ్ చేస్తా ఉంటారు డిమార్ట్ లా, అయినా కూడా వీళ్ళకి ఇంత చిన్నగా ఫైన్ వేసి వదిలేసిండ్రు అని అంటే ఏమనాలిగా. ఇంత జరుగుతుంటే మరి ఎందుకు డిమార్ట్ విషయంలో ఎఫ్ఎస్ఎస్ఐ సైలెంట్ ఉన్నట్టు? ఏమన్నా స్పెషల్ మినహాయింపులు ఇస్తున్నారా? సో జనాలకు ఒకటే విషయం చెప్దాం అనుకుంటున్నా, ఏంది అని అంటే బయట కంటే కూడా అందులో ఒక 4 రూపాయలు తక్కువకు వస్తుంది ఒక ప్రోడక్ట్ అని అడవి కొనుక్కొచ్చుకున్నారు అనుకో, హాస్పిటల్ బిల్లు 400 అవుతుంది. అది గుర్తుపెట్టుకొని పోండి.